ఈ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నది రాక్షస పాలన. రాక్షస పాలన అవునా కాదా? పంపించాలా లేదా? ఎవరు కొద్దిగా మాట్లాడినా వాళ్ళ మీద కేసులు లేదా వాళ్ళ ఇల్లు పాల్గొట్టాలు, ఇవి తప్పితే ఇంకేం లేదు. ఈరోజు రాష్ట్రంలో పరిపాలన కేవలం అరాచక పరిపాలన, ప్రజాస్వామ్యం లేదు. ఎంతో కష్టపడి మన స్వతంత్రం సాధించుకుంటే ఈ రాష్ట్రం ఈరోజు మళ్ళా బ్రిటిష్ నాయకులు పరిపాలించిన దానికంటే అద్భుతంగా పరిపాలన జరుగుతుంది. ఎన్ని కేసులు, ఎవరెవరి మీద ఎన్ని కేసులు, నాన్ బెయిలబుల్ కేసెస్ ఈ రోజు ఇలా జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని పంపించాలి. పరిపాలన అంటే సుపరిపాలన చేయాలి. సుపరిపాలన అంటే సంక్షేమ పథకాలు ఉండాలి, అదేవిధంగా అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి అనేది లేకుండా ఉంటే యువతకు భవిష్యత్తు ఉండదు. యువతకు భవిష్యత్తు ఉండాలంటే ఆ రాష్ట్రంలో అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి జరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు యువతకు ఉద్యోగాలు వస్తాయి, లేకుంటే రావు. ఈ రాష్ట్రానికి ఒక్కరంటే ఒక్కరు కూడా ఇండస్ట్రీస్ పెట్టడానికి రావట్లా. ఎందుకు రావటం లేదు? మీరు వేధింపులకే, ఈ ప్రభుత్వం చేసే వేధింపులకే రావట్లేదు. రాష్ట్రంలో అభివృద్ధి చేయాలంటే రాష్ట్రానికి ఇన్కమ్ పెరగాలి. ఇన్కమ్ ఎప్పుడు పెరుగుతుంది? ఆ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వస్తే ఆ ఇండస్ట్రీస్ ద్వారా ప్రభుత్వానికి జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వస్తుంది. దాని ద్వారానే పరిపాలన చేయగలం. కానీ ప్రభుత్వం 17 లక్షల కోట్లని అప్పు చేసి ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. దానివల్ల జరిగిన నష్టం మన యువతికి భవిష్యత్తు ఉండదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని పంపించేయాలి. అయితే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అగ్రికల్చర్ పీపుల్, పోలీసు వాళ్ళు, టీచర్లు, ఆఖరాకి చిన్న చిన్న పనులు చేసుకునే కార్మికులు కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఇష్టపట్టాల. ఈ 5 years లో దాదాపు మొత్తం ఓఎండ్ఎం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, ఎఫ్డిఆర్, రెగ్యులర్ ఫండ్స్, ఎన్ఆర్ఈజిఎస్ పనులు చేయకుండా 1500 కోట్లు మెక్కిన పంది కుక్కలు ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఉండాలంటే ఇంతకంటే దూరం ఇంకోటి ఉందా అని చెప్పేసి అడుగుతుందా. నెల్లూరు జిల్లా ఏమైపోయింది? 5 ఏళ్ల నుంచి సిలిక 5,000 కోట్లు దండ సిలిక, కోచ్ తెల్ల బంగారం 6 మాసాలలో 3,000 కోట్లు. ఒక మైనింగ్ లీజ్ ఉందా? ఒక పర్మిట్ ఉందా? ఒక వెటరెంట్ కట్టావా? లీజ్ కట్టావా? ఏమి పల్లె బాస్ జగన్మోహన్ రెడ్డికి లోటస్ ఫండ్కి నెల కింద పోవాలా? వీడి కింద దోచుకోవాలి. అది మేకపురం ఒక దేవస్థానం ఎండోమెంట్ ల్యాండా, లేకపోతే మరి ఏపీ ఐఏసీ ల్యాండా, ఎస్సీజెడ్ ల్యాండా, ఏ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండా? మాకు అనవసరం. టన్నుకి 7,000 రూపాయలు కోర్సులో లోటస్ ఫండ్కి పోవాలా? కొరవా వీళ్ళు దోచుకోవాలి. పల్స్ ఆండ్రూ కేర్ హాస్పిటల్. తండ్రి కాలేకపోతున్నారని బాధపడుతున్నారా? వీర్య కణాల కౌంట్ తక్కువ ఉన్నాయా? 0 కౌంట్ తో బాధపడుతున్నారా? మగవారి సంతాన సమస్య కొరకు ప్రత్యేకంగా స్థాపించబడిన పల్స్ ఆండ్రూ కేర్ హాస్పిటల్ ని సంప్రదించండి. కంప్యూటరైజ్డ్ సెమెన్ అనాలిసిస్ అందుబాటులో కలదు. సంప్రదించండి పల్స్ ఆండ్రూ కేర్ హాస్పిటల్, శాంతి స్వీట్స్ వెనుక, SBI ATM పక్కన, విజయమహల్ గేట్ రోడ్, నెల్లూరు. కాంటాక్ట్ 0861234899. ప్రకృతిని విధ్వంసం చేస్తుంటే ఏమైపోయింది మైనింగ్ డిపార్ట్మెంట్, ఏమైపోయింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఏమైపోయినారు కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసులు? మొత్తం వాళ్ళ కాళ్ళ కింద పడి బానిసలుగా మారిపోయినారు. నేను వర్ధాపురంలో సత్యాగ్రహం చేస్తే అక్కడ పేరుడు పదార్థాలుంటే గిరిజనులు ప్రాణాలు అరిచేతులు పట్టుకొని నా దగ్గరికి వస్తే ఆ బాధ చూసి నేను సత్యాగ్రహం చేస్తే 16వ తేదీ, 17వ తేదీ, 18వ తేదీ, 18 రాత్రి మంత్రి కాదని మొదలను పంపించలేక నా మీదకి 6 పంపించలేక ఇజ్రాయల్ పంపించే గతి ఈరోజు నెల్లూరు జిల్లాకు పట్టింది.
వాళ్ళు సోపు చేసుకొని వస్తా ఉంటే ఎవరైనా తెలుగుదేశం పార్టీలో ఆడపడుచున్న ఇంత బాగా లిప్స్టిక్ వేసుకొని ఎంత తొలుగుతా వస్తున్నారు అనుకుంటే అక్కడ హిజ్రాల్ పంపించిన మంత్రి, హిజ్రాల్ శాఖ మంత్రి ఈ జిల్లాలో ఉండాలంటే సిగ్గు చేయటని చెప్పేసి మనం చేస్తున్నాం. ఇవన్నీ పక్కన పెడతా. ఇవన్నీ ఈరోజు లేటెస్ట్ గా కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ పోర్ట్ మద్రాసుకి తరలిపోయింది. జనవరి 31వ తేదీకి కంటైనర్ పోర్ట్ మూసేస్తున్నారు. బల్క్ కార్గో ఓపెన్ చేసి పారేసేస్తున్నారు. అంటే బల్క్ అంటే బొగ్గు, మట్టి, మశానం, దుమ్ము మనకి దుడ్లు మంత్రికి అనే పరిస్థితి ఈరోజు వచ్చింది.